ఇవాళ మనం ఒక స్పెషల్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఇంట్రాడే ట్రేడింగ్లో చాలామంది ఎదుర్కొనే ఒక పెద్ద సమస్యకు పరిష్కారం చూపిస్తుంది. అదే ఇమోషన్స్తో ట్రేడ్ చేయడం. ఈ స్ట్రాటజీ పూర్తిగా రూల్స్ మీద ఆధారపడి ఉంటుంది, సో ఎమోషన్స్కి ఛాన్సే ఉండదు. ముందుగా ఒక ప్రశ్న, అసలు ఇంట్రాడే ట్రేడింగ్ ఎందుకంత కష్టంగా అనిపిస్తోంది? చాలామంది ట్రేడర్లు ఈ సమస్యను ఎదుర్కొంటారు కదా. అసలు కారణమేంటంటే మన భావోద్వేగాలు, ఇంకా ఒక స్పష్టత లేకపోవడం. ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనే దానిపై క్లారిటీ ఉండదు. దానివల్ల వచ్చేదే కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజనే నష్టాలకు దారితీస్తుంది. నిజానికి ఇంట్రాడే ట్రేడింగ్లో ఉండే ప్రెషర్ అలాంటిది. ట్రేడ్ ప్రాఫిట్లో ఉన్నా, లాస్లో ఉన్నా ఆ టెన్షన్ మాత్రం కామన్. ప్రతి క్షణం మనసులో ఒకటే ఆందోళన. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్. ఎమోషన్స్ని పక్కన పెట్టి ఒక మెకానికల్ ప్లాన్ని ఫాలో అవ్వడం. అంటే ప్రతి స్టెప్ ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది. అలాంటి ఒక స్ట్రాటజీ గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ స్ట్రాటజీ పేరే సూపర్ మొమెంటమ్ స్ట్రాటజీ. ఇదేం చేస్తుందంటే, మార్కెట్లో ప్రైస్ చాలా వేగంగా ఒకే డైరెక్షన్లో వెళ్ళినప్పుడు అక్కడ నుంచి రివర్స్ అయ్యే అవకాశాలను పట్టుకోవడానికి కొన్ని స్పెషల్ ఇండికేటర్స్ని వాడుతుంది. సరే, మరి ఈ స్ట్రాటజీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. దీనికి మూలాధారం అంటే కోర్ సెటప్ బోలింజర్ బ్యాండ్స్తో మొదలవుతుంది. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. మనం వాడేది రెగ్యులర్ బోలింగర్ బ్యాండ్ సెట్టింగ్స్ కాదు. పీరియడ్ని 100కి, స్టాండర్డ్ డీవియేషన్ని 3కి మార్చాలి. ఇంత హై సెట్టింగ్స్ ఎందుకంటే 100 పీరియడ్ మనకొక లాంగ్ టర్మ్ వ్యూ ఇస్తుంది. ఇక 3 స్టాండర్డ్ డీవియేషన్ ఏం చేస్తుందంటే, మార్కెట్లోని చిన్న చిన్న కదలికల్ని ఫిల్టర్ చేసి కేవలం ఎక్స్ట్రీమ్ మూమెంట్స్ని మాత్రమే మనకు చూపిస్తుంది. సో మన ఫోకస్ అంతా అసలైన మొమెంటం మీదే ఉంటుంది. ఇక్కడ మనం వెతకాల్సిన సిగ్నల్ చాలా ముఖ్యం. మామూలుగా ప్రైస్ బొలింజర్ బ్యాండ్ బయటి లైన్ని టచ్ చేసి వెనక్కి వస్తుంది. కానీ మనకు కావాల్సింది అది కాదు. ప్రైస్ ఆ బయటి బ్యాండ్ని వదలకుండా దానికి అంటుకునే ప్రయాణించాలి. దీన్నే స్టికింగ్ లేదా హగ్గింగ్ అంటాం. అదే మనకు అసలైన సిగ్నల్. మరి ఎంతసేపు అలా అంటుకుని ఉండాలి? రూల్ ప్రకారం కనీసం 7 లేదా అంతకంటే ఎక్కువ 15 నిమిషాల క్యాండిల్స్ ఆ బ్యాండ్కి అంటుకుని ఉన్నప్పుడే మనం దాన్ని ఒక వ్యాలిడ్ సెటప్గా తీసుకుంటాం. ఓకే, సెటప్ దొరికింది, కానీ వెంటనే ట్రేడ్లోకి దూకేకూడదు. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. దీనికోసం మనం మరో 2 టూల్స్ వాడతాం. ఇవి మన ఎంట్రీని మరింత ఖచ్చితంగా, క్లియర్గా మార్చడానికి హెల్ప్ చేస్తాయి. ఈ కన్ఫర్మేషన్ ప్రాసెస్లో 2 స్టెప్స్ ఉంటాయి. 1 మార్కెట్ నాయిస్ని ఫిల్టర్ చేయడం, 2 ఎంట్రీని ఫైనల్గా కన్ఫర్మ్ చేయడం. నాయిస్ని ఫిల్టర్ చేయడానికి మనం వాడేది హైకిన్ ఆషి క్యాండిల్స్. ఇవి రెగ్యులర్ క్యాండిల్స్లా కాకుండా ప్రైస్ యావరేజ్ని చూపిస్తాయి కాబట్టి చార్ట్ చాలా స్మూత్గా కనిపిస్తుంది. దీనివల్ల ట్రెండ్ ఎటువైపుందో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా క్లారిటీ కోసం ఈ హైకిన్ ఆషి క్యాండిల్స్ యొక్క విక్స్ అంటే ఆ పైన కింద ఉండే లైన్స్ని కూడా తీసేస్తాం. దీనివల్ల మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. నిర్ణయం తీసుకోవటం చాలా ఈజీ అవుతుంది. అంతా ఆబ్జెక్టివ్గా ఉంటుంది. ఇక ఫైనల్ కన్ఫర్మేషన్, మన ఫైనల్ ట్రిగర్ సూపర్ ట్రెండ్ ఇండికేటర్. ఎప్పుడైతే ట్రెండ్ మారుతుందో ఇది మనకు ఒక పక్కా బై లేదా సెల్ సిగ్నల్ ఇస్తుంది. ఈ సిగ్నల్ వస్తేనే మనం యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ కూడా మనం డీఫాల్ట్ సెట్టింగ్స్ని మార్చాలి. పీరియడ్ని 5కి, ఏటీఆర్ మల్టిప్లయర్ని 1.5కి సెట్ చేయాలి. ఈ చిన్న వాల్యూస్ వల్ల ఇండికేటర్ చాలా సెన్సిటివ్గా మారుతుంది. అంటే ప్రైజ్లో చిన్న మార్పొచ్చినా వెంటనే రియాక్ట్ అయి మనకు ఫాస్ట్ సిగ్నల్స్ ఇస్తుంది. ఇంట్రాడేకి కావాల్సిందే అదే కదా. రైట్, ఇప్పటిదాకా మనం చూసిన టూల్స్ అన్నింటినీ కలిపి ఒక పూర్తి ట్రేడ్ని ఎలా ఎగ్జిక్యూట్ చెయ్యాలో ఆ బ్లూ ప్రింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, మొత్తం రూల్స్ని ఒకేసారి చూద్దాం. ఫస్ట్ మనం వాడేది 15 నిమిషాల టైం ఫ్రేమ్. సెటప్ ఏంటి? ప్రైస్ మన బోలింగర్ బ్యాండ్ 100,3కి కనీసం 7 క్యాండిల్స్ పాటు అంటుకొని ఉండాలి. ఇదొకే అయితే మన ఫస్ట్ ట్రిగర్ కోసం వెయిట్ చేయాలి. అదే విక్స్ లేని హైకిన్ ఆషి చార్ట్లో ఒక రివర్సల్ క్యాండిల్. అది కన్ఫర్మ్ అయ్యాక మన ఫైనల్ ట్రిగర్ సూపర్ ట్రెండ్ 5,1.5 నుంచి సిగ్నల్ రావాలి. ఈ 3 కండిషన్లు మీట్ అయితేనే ట్రేడ్లోకి ఎంటర్ అవుతాం. స్టాప్ లాస్ ఏమో రీసెంట్ స్వింగ్ హై లేదా లో కింద పెడతాం. టార్గెట్ మినిమం 0.6%. అంతే, అంతా పక్కా ప్లాన్ ప్రకారం ఉంటుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఏ స్ట్రాటజీ కూడా 100% పర్ఫెక్ట్గా ఉండదు. ఈ పద్ధతిలోనూ మనకు మంచి లాభాలు వస్తాయి,
కొన్నిసార్లు స్టాప్ లాస్ కూడా ట్రిగర్ అవుతుంది. రెండింటికీ సిద్ధంగా ఉండాలి. ఇక చివరగా ఈ మొత్తం విశ్లేషణలో అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా చాలా ముఖ్యం. ఈ మాటలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఏ స్ట్రాటజీ అయినా సరే ఎవరో చెప్పారని గుడ్డిగా ఫాలో అయిపోకూడదు. ముందు ప్రాక్టీస్ చేయాలి. దీన్ని ఎలా ప్రాక్టీస్ చెయ్యాలంటే 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, పాత చార్ట్ల మీద బ్యాక్ టెస్ట్ చేయండి. తర్వాత రియల్ మార్కెట్లో డబ్బు పెట్టకుండా పేపర్ ట్రేడింగ్ చెయ్యండి. ఆ తర్వాత మీకు నమ్మకం కుదిరితేనే అసలు డబ్బుతో ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. ఇది సేఫెస్ట్ పద్ధతి. ఇదంతా ఎందుకు ఇంత ముఖ్యమంటే, మన అసలు లక్ష్యం కేవలం ఒక స్ట్రాటజీని నేర్చుకోవడం కాదు. ఆ స్ట్రాటజీని ఏ పరిస్థితిలోనైనా నిలకడగా ఫాలో అయ్యే క్రమశిక్షణను అలవర్చుకోవడం. మనం మొదట్లో మాట్లాడుకున్న ఎమోషనల్ ట్రేడింగ్ సమస్యకు అసలైన పరిష్కారం ఇదే. కాబట్టి మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: ట్రేడింగ్లో గెలవడానికి మార్కెట్ని అంచనా వేయడం ముఖ్యమా, లేక ఒక పద్ధతిని క్రమశిక్షణతో పాటించడం ముఖ్యమా? దీని గురించి ఆలోచించండి.